మన గురు బ్రహ్మనగర్ కాలనీ వాసులందరూ కూడా మా యొక్క ఎస్సీ ఎస్టీ సంబంధించినట్టు అందరూ కూడా కార్పొరేటర్తో సహా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయానికి రావడం జరిగింది. వారి యొక్క ఆర్జీని కూడా స్వీకరించడం, మరి ఈరోజే మరి సిపి హైదరాబాద్ గారికి మరి జిహెచ్ఎంసీ కమిషనర్కు మరి ఒక నోటీస్ ద్వారా తెలిపి మీ సమస్య మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించి తప్పకుండా మీకు అందరికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మరి మంత్రితో మాట్లాడి, మీ యొక్క ఎమ్మెల్యే గారితో మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్ళి తప్పకుండా మీ గురు బ్రహ్మనగర్ కాలనీ వాసులకు తొవ్వ ఏదైతే దిగ్బంధం చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయో ఆ పరిస్థితులను అధిగమించి మీకు తొవ్వ అందరికీ వచ్చే ఏర్పాటయ్యే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అవసరం ఉంటే మేము కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మీ కాలనీకి కూడా సందర్శించి మీ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మేమంతా కూడా మీ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై భీమ్. ఏదైతే ఏదో ముగ్గురు వ్యక్తుల పేరు మీద కూడా కంప్లైంట్ వచ్చింది. మా ముగ్గురు రెడ్డిసు చౌదరీస్ ఏదో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏదైతే మా ఎస్సీ ఎస్టీలను కులం పేరు మీద తిట్టినరో వారి మీద తప్పకుండా ఎస్సీ ఎస్టీ యాక్టు వారి మీద పెట్టి వారు అరెస్ట్ అయ్యే విధంగా కూడా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.